కిరాయికి బయట మంది పిలిపించి మీ ఇల్లు అయినా వాళ్ళు వీళ్ళకి తాళం చేసి కిరాయికి చెప్ప అంటాడు. వాళ్ళు కిరాయికి వచ్చారు. ఇక మీ ఊరికి వచ్చింది కిరాయి పెట్టింది. ఇంత నాడు ముందు లోపల పట్టుకొని పిల్లలు బయట మేము వచ్చేవరకల్లా ఇక్కడ ఇల్లు ఓనర్ ఉంది, అక్కడ ఆడుండు నడమ కూర్చుంటాయి. మేము టిఫిన్ తీసుకొని వచ్చేవరకల్లా ఇక మేము ఇంత వండుతందుకు వండలే గిండలే పొద్దుడుతుందని నేను పోయింది. మెడిసిన్లు వచ్చిన తర్వాత స్కూల్ నడుపుకొని వస్తే బక్కగా పిలిచింది. ఆడు మాట్లాడుకుంటుంటే తీరుకు వచ్చేవరకల్లా కరెక్ట్ పుట్టి అంతే. 6 పోయిండ్రు ఒకటే బండి మీద, 4 వీళ్ళలు 2 మొగలు పోతుర్రట. ఇక ఇచ్చేవాడే పోయిందట. అరే నాన్న కళ్ళకి వెళ్ళిపోయినట్టే పోయిండ్రు. ఇక మళ్ళా ఆమె బుద్ధులు పడ్డది ఏం చేసింది, కిటికీ తీసుకొనాక ఇక రారా అని రజనీగా ఇక రారా అని పిలుస్తుందట. పిల్లవాళ్ళు పోయింది సిరిసేన అన్నీ చాలా చెప్పాడు. ఉన్నాయా ఏమన్నా చూడు, ముసలి లక్ష్మక్క పెళ్ళి పోయిందట. కొడుకు బర్త్డే అని చెప్పి లోపలికి ఇంట కూర్చున్నాం. తర్వాత కోటర్ వచ్చి తాపించాను. తాపించిన తర్వాత గొంతులో చేపెట్టి గొంతు విసి బంగారం పుసిల్దాడు, కమ్మలు, ఇక్కడ మాట్లీలు, ఇక్కడ ఒకటి కాళ్ళ పట్ట గుర్తులు, ఇంకా 2 రింగులు పుసిల్దాడు తీసుకోవచ్చు. మొత్తం 10 తులాల బంగారం, 30 తులాల పట్ట గుర్తులు. ఇబ్బంది ఏమన్నా గుంజినప్పుడు ఇక్కడ చెవు ఇది అయిపోయింది, ఇక్కడ ముక్కు అయిపోయింది, అలాగే బ్లీడింగ్ వచ్చేసి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆమె? ఇప్పుడు ఆర్వీఎం హాస్పిటల్లో సార్. ఇప్పుడు రాత్రి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వెంటిలేషన్ మీద వేస్తామని చెప్పారు. మాట్లాడడానికి మింగనికి ఏమొస్తారు.